హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి ప్రేరణ సిద్ధులు చాలా చాలా మంచివారని మరి జేకే నోటితో జేకేని పొగడ్తల వర్షం కురిపించాడా? మరి ప్రేరణని ముద్దాడిన మంజుల అసలు ఏం జరిగింది ఫంక్షన్లో? మరి ప్రేరణ మంజుల మధ్య ఏర్పడిన బంధం ఏంటి? మరి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అందరూ కూడా ఫంక్షన్ వాటిలో బిజీగా ఉంటారు. ఇంకా ఊపిరి పీల్చుకుంటారు సిద్ధు ప్రేరణ. ఎందుకంటే మరి అందరి ముందు వాళ్ళిద్దరి కోసం వాళ్ళు భార్యాభర్తలు మన విషయం ఎక్కడ జేకే చెప్పేస్తాడేమోనని కొంచెం టెన్షన్ పడతారు. కాకపోతే తను చెప్పడు. ఇంకా అందుకని రిలీఫ్ అయిపోతారు. ఇంకా ఇది ఇలా ఉండగా అక్కడ కుమారు బనానా తింటూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటేరా అని చెప్పి కోపంతో వెళ్తాడు. ఇంకా సిద్ధు, ఏంటి కోపంగా ఉన్నావు? ఏంట్రా ఫ్రెండ్ అయి ఉండి కొంచెం కూడా హెల్ప్ చేయకుండా అలా నీ ప్రాణానికి నువ్వే ఒక బనానా తింటూ ఉన్నావా అని చెప్పి అనేసరికి, చూడు నాయనా, నువ్వు ప్రేరణ ఇద్దరే వాళ్ళు మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేకపోతున్నారు. నా ప్రాణం అనగా ఎంత చెప్పు, మీ కష్టాలు మీరే పడాలిరా అని చెప్పేసి అంటాడు. ఈ లోపల ప్రేరణ అక్కడికి కోపంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా కుమార్ అది చూసి, అమ్మో, ప్రేరణ గారు వచ్చారంటే ఇప్పుడు అనవసరంగా నేను ఇరుక్కుపోతాను అని చెప్పేసి అక్కడి నుంచి స్కిప్ అయిపోతాడు. ఇంకా పక్కనే కుమార్ ఉన్నాడేమోనని, చూడరా, ఇదంతటికీ ప్రేరణే కారణం రా, ఆ ప్రేరణనే, అసలు ప్రేరణ వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనేసరికి అక్కడ ప్రేరణ వచ్చి నించుంటుంది. ఏంటి సిద్ధు, ఇదంతా జరగడానికి నేనే కారణము అంటే చేసిందంతా నువ్వు చేసేసి నా మీద తోసేస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావు అనగానే, ఏమనుకోవట్లేదు ప్రేరణ, దయచేసి నన్ను అపార్థం చేసుకోకు అనగానే, ఏంటి పోలీసుల ముందు నువ్వు చెప్పిన సంతకం చేసినవి అవన్నీ నిజం చేద్దాం అనుకుంటున్నావా అనగానే, చూడు ప్రేరణ మహాతల్లి, అంత దూరం ఆలోచించకు. నా మనసులో నిజంగా ఏం లేదు. ఎందుకంటే నేను మీ అమ్మగారికి మాట ఇచ్చాను నీకే కష్టము రానివ్వనని. అలాంటిది మనిద్దరం పోలీస్ స్టేషన్లో ఉన్నామన్న సంగతి మీ అమ్మగారికి తెలిసినా మా అమ్మగారికి తెలిసినా అసలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. దీని అంతటిని దృష్టిలో పెట్టుకుని నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆ విషయం కోసం అసలు డీసీపీ గారు ఇక్కడికి వస్తున్నారని తెలిస్తే ఇక్కడ నేను ఉండేవాడినే కాదు. చూస్తూ ఆయన కంట్లో ఎందుకు పడాలనుకుంటాను? మొత్తం మా హిస్టరీ అంతా తెలుస్తుంది. అప్పుడు ఆయన ప్రశ్నలు వేస్తాడని కూడా తెలుసు. కానీ నేను అమ్మ పుట్టినరోజు ఆయనని నేను పిలవలేదు ప్రేరణ, ఆ పెద్ద మనిషి పిలిచాడు అని చెప్పేసి చెప్తాడు. సరే సిద్ధు, అయినా ఈ విషయాన్ని ఇంకా ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తాము? ఎన్ని రోజులు ఈ విషయం మీద మన ఇద్దరం గొడవ పడుతూ ఉంటాము అనగానే, ప్లీజ్ ప్రేరణ, ఈ విషయంలో గొడవలొద్దు, ఏమీ వద్దు. ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కూడా త్వరలోనే దగ్గర పడబోతున్నాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, అమ్మ ఫంక్షన్లో ఈ రోజున మనిద్దరం పోలీస్ స్టేషన్లో ఉన్నామని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. అమ్మ చాలా ఫీల్ అవుతుంది. ఇదంతా అవసరమా ప్రేరణ? నీ ఒక్కదాని కోసం ఆలోచించడం కాదు ప్రేరణ, నేను నా ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించాలి కదా. అందుకే నువ్వు బాగా చదువుకో, నేను చదువుకుంటాను. మన లక్ష్యాల కోసం మనం కలిసి పనిచేయాలి తప్ప ఇలా గొడవలు ఆడుకుంటూ నువ్వెంత నేనంత అనుకోవద్దు ప్రేరణ, దయచేసి అర్థం చేసుకో ప్రేరణ అని చెప్పేసి అనగానే, సరే అని చెప్పేసి అక్కడి నుంచి ప్రేరణ వెళ్ళిపోతుంది. ఇంకా సిద్ధు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ గార్డెన్ ఏరియాలో మరి మినిస్టర్ గారు, విజయానంద్, డీసీపీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా డీసీపీని, ఏమయ్యా డీసీపీ, మినిస్టర్ గారిని ఎందుకు మిమ్మల్ని కలిపాను అంటే, ఏ చిన్న ఒక టెండర్ని టేకప్ చేయాలి అనుకుంటున్నాను. ఆ టెండర్ కారణంగా ఎటువంటి రిస్కులు ఏమైనా వచ్చినా ఒక రాజకీయ పరంగా మినిస్టర్ గారు, డిపార్ట్మెంటల్ ప్రకారం మీరు నాకు కొంచెం అండగా ఉంటారని అని చెప్పేసి అనగానే, మీ దాంట్లో ఎటువంటి తప్పులు లేకపోతే ఖచ్చితంగా ఉంటాను సార్ అని చెప్పి డీసీపీ అంటాడు. ఇంకా డీసీపీ వరుసగా, ఏంటి
మీ కొడుకు అంత చిన్న కేఫే పెట్టుకుంటే మీరెలా ఒప్పుకున్నారు సార్? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా! అంటే సిద్ధు అప్పుడే అటుగా వెళ్తుంటే రావయ్య సిద్ధురా అని చెప్పి డీసీపీ పిలుస్తాడు. మళ్ళా ఏం ఇరిగిద్దామని పిలుస్తున్నాడో ఏంటో అని చెప్పి గబాల్నే వస్తాడు. అంటే సార్ నా కాళ్ళ మీద నేను నిలబడాలని అలా కేఫే పెట్టుకున్నాం సార్ అని చెప్పేసి అంటాడు. వెరీ గుడ్ అయ్యా. ఇప్పుడున్న రోజుల్లో వారసత్వాన్ని వచ్చిన అధికారాన్ని అనుభవించాలని చూస్తారు తప్ప స్వయంగా ఎదగాలని చెప్పి ఎవరూ అనుకోరు. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి జేకే అంటాడు. ఇంకా ఆ తర్వాత అవును, ఇంకేంటి విశేషాలు మినిస్టర్ గారు? మీరు ఈ మధ్యకాలంలో మీ కూతురికి పెళ్లి చేశామని చెప్పి విన్నాను అని చెప్పి అనగానే ఇంకా బాబోయ్ ఈ టాపిక్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది అని చెప్పి భయపడుతూ ఉంటాడు విజయానంద్. టాపిక్ని డైవర్ట్ చేయాలి అనుకుంటాడు. ఈ లోపల మరి లోపల నుంచి వంటింట్లో నుంచి మంజుల చేసిన జ్యూస్ని నేను ఇస్తానని చెప్పేసి తీసుకుంటుంది. ఎవరికో తెలుసా అమ్మా అనగానే ఎవరికా ఆంటీ అని చెప్పి అంటుంది ఇంకా ప్రేరణ. అదేనమ్మా డీసీపీ గారు మినిస్టర్ గారు వాళ్ళకి అనగానే ఇంకా చేసేదేం లేక తనే జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంకా తీసుకోండి సార్ జ్యూస్ అని చెప్పి ఇంకా ప్రేరణ రాగానే డీసీపీ ఇంకా తేరిపార చూస్తూ ఉంటాడు సిద్ధుని ప్రేరణని. వీళ్ళిద్దరూ ఇంత ఇదిగా ఇక్కడ తిరుగుతున్నారు, అసలు మరి ఏంటో వీళ్ళ ప్రాబ్లము ఆయనకు అర్థం కాదు. ఇంకా వెంటనే అవును సార్ మీ అబ్బాయికి పెళ్ళెందుకు చేయలేదు అని చెప్పి అనగానే పెళ్ళా? అది వాడు కాళ్ళ మీద నిలబడేదాకా పెళ్లి చేసుకోను, సివిల్స్ ర్యాంక్ కొట్టేదాకా చేసుకోనని వాడు భీష్మించి కూర్చున్నాడు. వాడికి పెళ్లి సంబంధాలు ఏమైనా తక్కువ సార్? అసలు మేమంటూ వెళ్తే కోటీశ్వర్ల కూతుర్లే క్యూలో ఉంటున్నారు. కాకపోతే సిద్ధు తన చదువు అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తానన్నాడు అని చెప్పి అనగానే ఇంకా డీసీపీకి వెంటనే ఒక ఐడియా వస్తుంది. అది కాదు సార్, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నాన్న ఈ అమ్మాయే మీ కోడలని చెప్పి తీసుకొస్తే ఏం చేస్తారు సార్? అవునా సార్, అలా తప్పకుండా మా సిద్ధు చేయడు సార్. వాళ్ళ అమ్మకు తెలియకుండా ఏ పని చేయడు, అంత నమ్మకం అన్నమాట అనగానే అవునా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఓకే మరి మీ ఉద్దేశం ప్రకారం సిద్ధుకి ఎప్పుడు పెళ్లి చేస్తారు అనగానే సిద్ధుకి సివిల్స్ అయిపోయిన తర్వాత కొంతమంది కోటీశ్వరుల అమ్మాయిల్ని రెడీగా ఉన్నారు కదా, దాంట్లో ఒక అమ్మాయిని ఖచ్చితంగా చూసి కోటీశ్వరుల ఇంటికి అల్లుడిని చేస్తామండి అని చెప్పి అనగానే ప్రేరణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ విషయంలో వెంటనే జేకే ఇంకా మినిస్టర్ గారిని కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే అక్కడి నుంచి సిద్ధు వెళ్ళిపోతాడు. ఇంకా అదే సమయంలో విజయానంద్ కూడా సార్ ఇప్పుడు ఈ టాపిక్ అంతా అవసరమా సార్? బర్త్డే పార్టీకి లేట్ అవుతుంది, అందరం కలిసి అక్కడికి వెళ్దాం పదండి సార్ అని చెప్పి అన్నాక సార్ సరే అని చెప్పేసి అంటాడు జేకే. ఇంక ఇది ఇలా ఉండగా ఫ్రెండ్స్ అందరినీ కూడా మరి ఇన్వైట్ చేస్తుంది కదా సాహితి, వాళ్ళతో ట్రీట్ ఇవ్వడానికి కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ 1 by 1 ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏంటే నీకు పెళ్ళి క్యాన్సిల్ అయిందంట కదా, పెళ్ళి ఎప్పుడు ఓకే అయింది ఎప్పుడు క్యాన్సిల్ అయిందో మాకు తెలియనే లేదు అనగానే వాడొక మోసగాడంట కదా అని ఇంకొక అమ్మాయి అంటుంది. అవును సాహితి, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడేదానివి, ఒక రాకుమారుని చేసుకుంటానని చెప్పన్నావు, ఇప్పుడేమో ఒక మోసగాడి సంబంధం వచ్చింది, పొరపాటున వాడు మోసగాడని తెలిసి క్యాన్సిల్ అయిపోయింది కానీ పెళ్ళంటూ జరిగిపోతే ఏంటి నీ పరిస్థితి అనగానే ఇంకేముంది, అతను చేయి పట్టుకుని ఆమెను ఎక్కడ వదిలేస్తాడా అని చెప్పి వెనకాల తిరుగుతూ ఉండాల్సి వచ్చేది అనగానే ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది సాహితి. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేరణ సిద్ధు అక్కడే మంచులో కూడా ఉంటుంది. ఇంకా కూతుర్ని అలా వాళ్ళు ప్రశ్నిస్తుంటే బాధ తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకుంటుంది మంజుల. ఇంకా ప్రేరణ మాత్రం డైరెక్ట్గా రంగంలోకి వచ్చేస్తుంది. ఏయ్ మీకు అసలు బుద్ధి ఉందా? మీరు చదువుకుంటున్నారా? మీరు సాహితీ ఫ్రెండ్సేనా? మీకు మీ మీకు కనీసం కామన్ సెన్స్ లేదా? పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, మీ ఫ్రెండ్ బాధపడుతుంటే తన్ని ఓదార్చాలి తప్ప ఇలా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడి తన్ని ఇంకా హర్ట్ చేస్తారా? ఇదేనా మీరు చదువుకున్న సంస్కారం? ఇదేనా మీకు నేర్పించేది అని చెప్పి అనగానే సారీ అక్క అని చెప్పేసి అంటారు. ఇంకా చూడు, సాహితి చాలా తెలివైన అమ్మాయి, తనకి రాకుమారుడు లాంటి అబ్బాయి భర్తగా వస్తాడు, తనకి అంత మంచి గుణం ఉంది. ఇప్పటి నుంచి మీరు తనని అనడం తప్ప మీరు వెంటనే చేసేదేమీ ఉండదు
అని చెప్పి అనగానే ఇంకా ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయ్యి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే సాహితి తట్టుకోలేక ప్రేరణను వెళ్ళి హగ్ చేసుకుంటుంది. నిజంగా మీరు చాలా బాగా మాట్లాడారు ప్రేరణ గారు అని చెప్పానంగానే, చూడు సాహితి, నీ అదృష్టం బాగుండి నీకు వాడితో పెళ్లి క్యాన్సిల్ అయింది. నువ్వు ఇప్పుడు చాలా లక్కీ పర్సన్వి. నీ జీవితం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. నీకు రాకుమారు లాంటి అబ్బాయి భర్తగా వస్తాడు. అసలు నువ్వేమి టెన్షన్ పడకు, బాధపడకు అని చెప్పేసి చెప్పగానే ఇంకా వెంటనే మళ్ళీ హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా అదంతా గమనించిన డీసీపీ, అవును వీళ్ళ ఫ్యామిలీతో ఇంత ప్రేమగా ఉంటుందేంటి ప్రేరణ అనుకుంటాడు. ఈ లోపల మంజుల కూడా వచ్చి, అమ్మా ఎంత బాగా మాట్లాడావు, వాళ్ళకి ఎంత బాగా బుద్ధి చెప్పావు, నిజంగా చాలా బాగా మాట్లాడావు. ఏ ఇంటికి కోడలుగా వస్తావో కానీ ఆ ఇల్లు అంతా సంతోషంతో నిలిగిపోతుందమ్మా అని చెప్పేసి ఇంకా తన దగ్గర తీసుకుని ముద్దాడుతుంది. ప్రేరణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పక్కనే ఉన్న సిద్ధు కూడా వాళ్ళమ్మ ప్రేరణని పొగుడుతుంటే ఆనందంలో తేలిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా ఒక రూమ్లో డీసీపీ వెళ్ళి కూర్చుని సిద్ధు ప్రేరణని పిలిపిస్తాడు. పిలిపించంగానే, సార్ మీరేంటో పిలిచారు సార్ అనగానే, అవునయ్యా పిలిచాను. అసలు మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనగానే, అదేంటి సార్ ఆ డౌట్ ఎందుకు వచ్చింది, మేము నిజమే చెప్తున్నాం కదా. కాదు, మీరు అబద్ధం చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిజంగా భార్యాభర్తలేనా? అలా అయితే మరి మీ ఇంట్లో ఎందుకు చెప్పలేదు? మళ్ళా మీరు అలా అడుగుతారేంటి సార్? మేము చదువు కోసమే చెప్పలేదని చెప్పాం కదా. కాదు, మీ నాన్న నీకు ఎంత బాగా కోటీశ్వరుల సంబంధమైనా నీ ఇష్టమైతే కనుక నీకు చేస్తానన్నట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి. మీ అమ్మగారు కూడా ప్రేరణని బాగా ఫ్యామిలీలో మనిషిలాగా చూస్తున్నారు. మరి ఇంకేంటి మీకు ప్రాబ్లం? పెళ్ళి రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? చెప్పండి అని చెప్పేసి అనగానే, అబ్బే సార్ ఏం లేదు సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా సిద్ధు. ఇంకా ప్రేరణ ఒక్కసారిగా వణికి భయంతో కూడిన బాధతో ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంది. కరెక్ట్ టయానికి వచ్చి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు కనుక నేను సమాధానం చెప్తే నా ఫోకస్ అంతా చేసి అది 10 మందికి తెలిసేలాగా చేస్తారు. ఎందుకు వచ్చింది, సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ చెప్పేద్దాం ఈ టెన్షన్ని భరించలేనని చెప్పి అనేసరికి మళ్ళా సిద్ధునే కలుగజేసుకుని, మేము భార్యాభర్తలమే సార్, మేము ఎందుకు చెప్పకుండా ఉన్నామనంటే, నేను చెప్తాను అని చెప్పి, అవును మీరు కోటీశ్వరి సంబంధం చూస్తున్నారు, మీ డాడీ తనేమో పేదింటి అమ్మాయి, తన కాళ్ళ మీద తను నిలబడేయగల శక్తితో ఉంది. అప్పుడు మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇప్పుడు చదువు కాలేదు, మీ చెల్లి పెళ్ళి క్యాన్సిల్ అయింది, ఇవన్నీ ఆలోచించి మీరు పెళ్లి చేసుకున్నా బయటకు చెప్పలేదు కదా అని చెప్పి ఎదురు ప్రశ్న వేయంగానే సిద్ధు వెంటనే ఏసీపీని హగ్ చేసుకుని, కరెక్ట్గా చెప్పారు సార్, చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.